హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్గా ఎన్నో పోషకాలు ఉన్న గోంగూర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. అనేది మార్నింగ్ హడావుడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకొని పెట్టేసుకోవచ్చు. లంచ్ బాక్స్ దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. లిటిల్ బిట్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, మెంతులు ఆవాలు కొంచెం వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి వాసన వచ్చేంత వరకు. ఆయిల్ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటన్నిటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో వాష్ చేసుకున్న 1/2 కట్ట ఎర్ర గోంగూర తీసుకుంటున్నాను నేను. ఇసుకపోయేలాగా నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలండి. కలుపుకుంటూ ఆకంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అడుగంటకుండా కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఆకుని. ఇందులోకి చిన్న ఉసిరికాయంత చింతపండు వేసుకుంటున్నాను. పులుపు కరెక్ట్గా సరిపోతుందండి, ఈక్వల్గా. నేను 1 కప్పు రైస్ చేసుకుంటున్నాను కాబట్టి. కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకునేవారు ఇంకొంచెం ఎక్కువ చింతపండు కానీ ఆకు కానీ ఎక్కువ తీసుకోవచ్చు. మనం ముందుగా మిక్సీలోకి తీసుకున్న ఆ కారపొడిని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో మగ్గించుకున్న ఆకును కూడా మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి. 2-3 సార్లు పల్స్ ఇస్తూ కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కోసం తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ పప్పులు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు. ఆవాలు కానీ వేరుశెనగ పప్పులు ఇవన్నీ. కొంచెం కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్ కోసం కొంచెం ఇంగువ పొడి వేసుకుంటున్నాను. మంచి కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి, మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి. ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. కలుపుకుంటూ మిక్సీ పట్టి పెట్టుకున్న కారపొడిని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ముందుగానే 1 కప్పు బియ్యాన్ని ఉడికించుకొని పెట్టుకోవాలి, పొడి పొడిగా అన్నాన్ని. అన్నాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అంతే అండి, వేడివేడిగా గోంగూర పులిహోర రెడీ. సింపుల్గా చేసుకోవచ్చండి. మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ కానీ వేసుకొని మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్ కిచెన్. సపోర్ట్ మై ఛానల్ అండి.